హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మళ్ళీ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ఎస్ఐపి స్ట్రాటజీని తీసుకొస్తున్నానండి. ఈ ఎస్ఐపి స్ట్రాటజీ వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగపడబోతుంది అంటే, మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నా, లేకపోతే మీ చుట్టాల్లో ఎవరికైనా రీసెంట్గా పిల్లలు పుట్టినా, లేకపోతే మీలో ఎవరికి తెలిసిన వాళ్ళకైనా 3 years అండ్ బిలో కిడ్స్ ఉన్నా కూడా ఈ స్ట్రాటజీ చాలా బాగా హెల్ప్ అవబోతుందండి. సో నేను షేర్ చేయబోతున్న ఈ స్ట్రాటజీ ఎలాంటిది అంటే, మీ కిడ్ ఏజ్ 3 years అండ్ బిలో ఉన్నట్టయితే వాళ్ళకి 18 years వచ్చే సమయానికి, అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఏజ్ వచ్చేసరికి ఒక 25 lakhs కార్పస్ మీరు బిల్డ్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకునే స్టేజ్, అంటే వాళ్ళ 21 years వచ్చేసరికి మీరు ఒక 50 lakhs కార్పస్ కూడా బిల్డ్ చేయొచ్చు. అంతేకాదండోయ్, వాళ్ళు మ్యారేజ్ ఏజ్ ఒకవేళ 25 years అండ్ తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్న 25 years వచ్చేసరికి ఒక ₹1,00,00,000 కార్పస్ కూడా మీరు బిల్డ్ చేసే అవకాశం ఉంది. సో ఈ 3 టార్గెట్లు మీరు ఆ రెస్పెక్టివ్ టైం ఫ్రేమ్స్లో అచీవ్ చేయడానికి ఎంత ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? సో నెక్స్ట్ 20 secondsలో నేను ఆ ఆన్సర్ రివీల్ చేయబోతున్నానండి. బట్ ఈ లోపు మీలో ఎవరైనా ఈ ఎంత ఎస్ఐపి చేస్తే ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు అని గెస్ చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మీరు పోస్ట్ చేయొచ్చు. బట్ బిఫోర్ రివీలింగ్ ది ఆన్సర్, లెట్ మీ రీట్రేట్. ఒకవేళ ఇంత కార్పస్ క్రియేట్ చేయాలి అంటే డెఫినెట్లీ చాలా పెద్ద ఎస్ఐపిఏ చేయాల్సి ఉంటుందేమో అని భయపడుతున్న వాళ్ళ కోసం ఇంకొక స్ట్రాటజీ కూడా నేను ఎండ్లో షేర్ చేయబోతున్నానండి. ఆ స్ట్రాటజీ ద్వారా మీ కిడ్ 3 years అండ్ బిలో ఉంటే కనుక వాళ్ళకి 18 years వచ్చేసరికి ఒక 10 lakhs, వాళ్ళకి 21 years వచ్చేసరికి ఒక 25 lakhs, వాళ్ళకి 25 years వచ్చేసరికి ఒక 50 lakhs కార్పస్ని మీరు బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. సో నేను ఫస్ట్ చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి నెక్స్ట్ 15 yearsలో 25 lakhs, నెక్స్ట్ 18 yearsలో 50 lakhs, నెక్స్ట్ 22 yearsలో 1 crore కనుక మీరు బిల్డ్ చేయాలనుకుంటే జస్ట్ 20,750 rupees పర్ మంత్ ఎస్ఐపి కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే ఈ ఇందాక చెప్పిన టార్గెట్స్ అన్ని మీరు అచీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బట్ రెండోసారి ఏదైతే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పున్నానో 10 lakhs, 25 lakhs అండ్ 50 lakhs అయితే కనుక నేను ఎంత ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారా? దానికి జస్ట్ ఒక 10,000 పర్ మంత్ మీరు ఎస్ఐపి చేయగలిగితే సరిపోతుందండి. ఈ 2 స్ట్రాటజీస్లో మీరు ఒక కామన్గా గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎర్లీగా మీరు స్టార్ట్ చేయగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ బర్డెన్, అంటే మీరు మంత్లీ చేయాల్సింది కానీ లేకపోతే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకున్న బర్డెన్ కానీ చాలా తక్కువ పడుతుందండి. మేబీ ఇప్పుడు నేను షేర్ చేసిన ఎగ్జాంపుల్ మీకు అప్రోప్రియేట్ కాకపోవచ్చు. ఒకవేళ మీరు కూడా మీ కిడ్ ఏజ్కి ఇలా ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఎంత ఎస్ఐపి చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు మీ రిక్వైర్మెంట్ని పోస్ట్ చేయొచ్చండి, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. కీప్ వాచింగ్ us. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.